ఫ్లాష్ మాబ్ రద్దీ ప్రదేశంలో ఒక్కసారిగా వచ్చి తమ సందేశాన్ని వినిపించే కార్యక్రమం. పాశ్చాత్య దేశాలకు చెందిన ఫ్లాష్ మాబ్ ద్వారా యువత నగరాల్లో ఇప్పుడిప్పుడే తన గొంతును వినిపిస్తోంది. విశాఖ, ఖమ్మంకు చెందిన యువతీ యువకులు ఈ కార్యక్రమంతో సామాజిక చైతన్యం తెచ్చే ప్రయత్నం చేశారు. దేశభక్తి అంటే 15 ఆగస్టుని గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవడం కాదంటోంది యువత. సమాజాన్ని వేధిస్తున్న సమస్యలపై అందరిలో చైతన్యం వస్తేనే అభివృద్ధి పదంలో నడుస్తామని చెబుతోంది. మాటలతో కాదు, చేతలతో ఆ స్ఫూర్తిని నింపాలనే ఉద్దేశంతో విశాఖ, ఖమ్మంకు చెందిన యువత ఫ్లాష్ మ్యాబ్ మార్గాన్ని ఎంచుకుంది. సామాజిక చైతన్య స్ఫూర్తి రగిలించింది. నేటి యువతలో దేశభక్తిని పెంపొందించడం సహా సామాజిక చైతన్యం కలిగించే ఉద్దేశంతో విశాఖ యువత త్రివర్ణ పతాకాన్ని చేతబూనింది. ఫ్లాష్ మ్యాబ్ అంటే పాశ్చాత్య గీతాలకు మాత్రమే కాదు, దేశభక్తి గీతాలకు పాదం కదపవచ్చని నిరూపించింది. మహిళలపై దాడులు, వాహన ప్రమాదాలపై యువతను మేల్కొల్పేలా నృత్యాంశాలు ప్రదర్శించి కట్టిపడేశారు. ట్రాఫిక్ రూల్ గురించి అండ్ ఇండియా గురించి మనం చేసాం. ఈ ఫ్లాష్ మాబ్ డ్రైవ్ చేసినప్పుడు అందరూ సేఫ్ గా ఉండాలి. అండ్ గర్ల్స్ ని ఎక్కువ చాలా వరకు మనం చూస్తున్నాం ఇండియాలో ఈ మధ్య ఎక్కువ రేప్స్ కానీ, హౌస్ అరెస్ట్మెంట్స్ కానీ, లేదా డొమెస్టిక్ వైలెన్స్ చాలా వరకు అవుతున్నాయి. సో అవన్నీ అందరికీ తెలిసి అందరూ లైక్ వీ హ్యావ్ టు బి హ్యూమన్స్, వన్ ఆర్ ది అదర్ డే అందరం కలిసి ఒకలానే ఉండాలి. గర్ల్స్ పైన ఈవిటీజింగ్ అనేది ఎక్కువ జరుగుతుంది అనమాట. అది ఒక ఆ యొక్క ఈవిటీజింగ్ అనేది అరికట్టాలన్నమాట. ప్రపంచంలో ఉన్న అందరూ కూడా అర్థం చేసుకొని మంచిగా ఉండాలని, మన గర్ల్స్కి రెస్పెక్ట్ ఇచ్చి మంచి జరగాలని అనుకుంటున్నాం. స్పీడ్ థ్రిల్స్ బట్ ఇట్ కిల్స్. ఇంకోటి ఏంటంటే, మీరు ఎప్పుడే కానీ బైక్ డ్రైవ్ చేస్తున్నప్పుడు కానీ, కార్ డ్రైవ్ చేస్తున్నప్పుడు కానీ ఫస్ట్ విషయం గుర్తుంచుకోండి, మీ ఫ్యామిలీ మీకోసం వెయిట్ చేస్తున్నారు ఇంట్లో. అది ఒకటి గుర్తుపెట్టుకొని మీరు ట్రాఫిక్ని ఫాలో అయ్యండి. అండ్ ప్లీజ్ రెస్పెక్ట్ ద ట్రాఫిక్ పీపుల్. కులాలు వేరైనా, మతాలు వేరైనా మనమంతా భారతీయులమే అంటూ ఖమ్మంలో కిడ్స్ కళాశాల విద్యార్థులు ఫ్లాష్ మ్యాబ్ బాట పట్టారు. మతం కాదు, గతం కాదు, ప్రవేదం పాడుకున్న ఉగ్రవాదం కాదు కాదు, తీవ్ర సభలో పట్టుకున్న చుట్టు కాదు. త్వరలో జరగనున్న ఏకత్ర 2014 సాంస్కృతికోత్సవానికి సన్నాహకంగా ఈ కార్యక్రమం నిర్వహించి మహిళలపై దాడులకు ముగింపు పలకాలనే సందేశాన్ని ఇచ్చారు. జనాలందరూ ఎవరి వర్క్లో వాళ్ళు బిజీగా ఉండేసి ఎవరిని పట్టించుకోవట్లేదు. సో మనుషులంతా ఒకటే అన్న కాన్సెప్ట్ తీసుకొచ్చాము. అండ్ ఆడపిల్లల మీద అరాచకాలు జరుగుతున్నాయి, అవి అరికట్టడానికి మాత్రమే మేము ఈ కాన్సెప్ట్ తీసుకొచ్చాం జనాల్లో.
చరాలు ఇవన్నీ బాగా ఎక్కువగా జరుగుతున్నాయి కదా, ఇంకా కులాల మతాల గొడవలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఇవన్నీ మనం ఎంత చెప్పినా కానీ ఎవరికి అర్థం కావట్లేదు. అందుకని ఇలా ఫ్లాష్ మాబ్ ద్వారా అందరికీ తెలియజేస్తే స్టూడెంట్స్ కదా, మేము స్టూడెంట్స్ వాళ్ళ అవేర్నెస్ కొంచెం క్రియేట్ చేస్తే తెలుస్తుందని చెప్పి ఈ ప్రోగ్రామ్ ప్లాన్ చేస్తాం. ప్రజలందరం ఒకటే అని, మతాలు కులాలు అన్నీ ఒకటే అని మనం అనుకుంటే సరిపోకుండా ప్రజల వద్దకు తీసుకొద్దామని ఈ ఫ్లాష్ మాబ్ను ఉద్దేశించుకొని ఇలా ప్రజల వద్దకు వచ్చి ఇలా డ్యాన్స్ రూపంలో తెలియజేశాం. ఈ విధంగా యువత సామాజిక సమస్యలపై దృష్టి పెట్టడంపై ప్రశంసల వర్షం కురుస్తోంది.